వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సన్ రైజ్ హాస్పిటల్స్ విజయవాడ వెళ్ళారు. ఒకటైతే అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుండి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, పులివెందులు వెళ్ళినా, బెంగళూరు పోయినా, రైట్ తర్వాత వినుకొండ పోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీలో ధర్నా చేసినా సరే, ఇప్పుడు విజయవాడ వెళ్ళినా సరే, విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆయన క్యాడర్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆ క్రేజ్ అనేది మాత్రం తగ్గట్లేదు. ఒకటైతే అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అయితే తగ్గట్లేదు, ఆ అభిమానులు అలానే ఉన్నారు. బట్ ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వాళ్ళు ఫర్ ఎవర్ ఎక్కడికి వెళ్ళినా ఆ అభిమానులే కనబడుతున్నారు. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మీటింగ్స్లో కూడా, ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు కూడా మీటింగ్స్లో కూడా జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా కార్లు వెళ్ళాయి. ఒక 500-600 కార్లు వెళ్ళాయి. విశాఖపట్నం వెళ్ళిన అయ్యే కార్లు, రైట్, అనకాపల్లిలో మీటింగ్ పెట్టిన అయ్యే కార్లు, కాకినాడలో మీటింగ్ పెట్టిన అయ్యే కార్లు, మార్కాపురంలో పెట్టిన అయ్యే కార్లు, ఎక్కడికి వెళ్ళినా సరే అవే కార్లు కనిపించాయి నాకు. అంటే అర్థమైందంటే, అంటే ఎలక్షన్ ముందు సంగతి చెప్తున్నా, ఎలక్షన్ ముందుకు సంగతి, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు సంగతి చెప్తాను నేను. అప్పటికి నాకు ఒక అన్న ఫోన్ చేస్తే, ఒక వైఎస్ఆర్సీపీ పెద్ద ఆయన ఫోన్ చేస్తే చెప్పాను కూడా అప్పటికే, మీరు విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ విజయవాడ వాళ్ళనే పిలవండి, మార్కాపురంలో మీటింగ్ పెడితే మార్కాపురం వాళ్ళనే పిలవండి, పులివెందుల్లో మీటింగ్ పెడితే పులివెందుల వాళ్ళనే పిలవండి. అలా పిలిస్తే ఏమైందంటే, ఆ లోకల్ వాళ్ళు కలవటానికి ఒకటి మీకు అవకాశం దొరికింది, రెండు మీ స్ట్రెంగ్త్ ఆ ఏరియాలో అర్థమైంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర చేస్తున్నప్పుడు, అంటే అది బస్సు యాత్ర ఏదో చేశారు, అప్పుడు బస్సు యాత్ర చేస్తున్నప్పుడు మార్కాపురం మీటింగ్కి విజయనగరంలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఫోన్ చేస్తే, నేను మార్కాపురం మీటింగ్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు అన్న, అక్కడ మార్కాపురం మీటింగ్ అంటే జగన్ గారి మీటింగ్ ఉంది కదా, జగన్ గారు మార్కాపురం మీటింగ్ పెడితే మార్కాపురం నాయకులు చూసుకుంటారు, అది మీరు ఎందుకు వెళ్తున్నారు ఎక్కడ దూరం నుంచి అంటే, మేము ప్రతి మీటింగ్కి వెళ్తామన్నారు. అంటే ఇప్పుడు ప్రతి మీటింగ్లో వీళ్ళే కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జనం వస్తున్నారు అని అనుకొని ఉండొచ్చు, ఇంతమంది నాయకులు వస్తున్నారు, ఇంతమంది జనం వస్తున్నారు, బట్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే వస్తున్నారు అనే లాజిక్ మర్చిపోయారు అనుకోండి, అది మిస్గైడ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మిస్గైడ్ అయిపోయింది. ఓకే, అప్పుడు జరిగిన సంగతి. ఎనివే, ఈ హాస్పిటల్ సంగతి మాట్లాడలేదు. హాస్పిటల్లో లోకల్ వాళ్ళే వచ్చారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్న విజయవాడ కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చారు. అదే నేనేదంటే, ఆ ఒక్క పాయింట్ని మనం జాగ్రత్తగా చూసుకొని, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్రౌడ్ వస్తుంది, బట్ అన్ని చోట్ల ఇదే క్రౌడ్ వస్తుందా అనే ఒక పాయింట్ని సెట్ చేసుకుంటే, ఆ ఒక్క పాయింట్ని మనం ట్రాక్లో పెట్టుకుంటే, బట్ జగన్ గారికి క్రేజ్ అయితే ఎక్కడ తగ్గలేదన్నమాట అర్థమవుతుంది. ఆయనకు అభిమానుల యొక్క స్ట్రెంగ్త్, జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ స్ట్రెంగ్త్ అయితే ఎక్కడ తగ్గలేదు, అంటే అర్థమైంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు. రిమెంబర్, అది మ్యారేజ్ ఫంక్షన్ కాదు, బర్త్డే ఫంక్షన్ కాదు, హాస్పిటల్లో పడ్డటువంటి ఒక వ్యక్తి. ఈ హాస్పిటల్లో పడ్డ వ్యక్తి ఆ పాయింట్లో ఆలోచిస్తే, వై ఏ పర్సన్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ అనే పాయింట్ని మనం ఆలోచించాలి. ఎందుకు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు? అతన్ని 10 మంది కలిసి రోడ్డు మీద పడేసి పబ్లిక్గా కర్రలతో కొట్టారు ఆయన్ని. ఆయన వెళ్ళి హాస్పిటల్లో పడ్డాడు. మళ్ళీ ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉంది అని చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో మీటింగ్ పెట్టి లా అండ్ ఆర్డరే నా ప్రధానమైనటువంటి అంశం అని చెప్తున్నారు. మీటింగుల్లో మీడియా ముందు, ప్రెస్ ముందు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి, లా అండ్ ఆర్డర్ నా ప్రధానమే. అయినా సరే దాడులు జరుగుతున్నాయి. లోకేష్ గారు ఈ దాడి జరిగినప్పుడు
లోకేష్ మన ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడతారు కదా, ఇది సోన్జో ప్లేస్లో ఇక్కడ దాడి జరిగింది, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని న్యాచురల్గా పెడతారు. దెబ్బతిన్న వాళ్ళు ఊరుకోరు కదా, న్యాచురల్గా వాళ్ళు పెడతారు. సో వాళ్ళు పెట్టారనమాట. వాళ్ళు పెట్టిన ప్రతిసారి నారా లోకేష్ గారు రీట్వీట్ చేస్తారు. జగన్ గారు పెట్టిన ప్రతి ట్వీట్కి ఆయన రీట్వీట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం ట్వీట్ చేశారు, శాంతి భద్రత లోపించాయని. దానికి లోకేష్ గారు రీట్వీట్ ఏమని, మీ ప్రభుత్వంలో జరగలేదా, ఆయన్ని కొట్టలేదా, ఈయన కొట్టలేదా, ఆయన్ని గెలలేదు, ఈయనకి ఇచ్చలేదు, ఇవి పెడుతున్నారు. లోకేష్ గారు ఐ విష్ లోకేష్ గారు నా వీడియో చూస్తే బాగుంటుందని నేను అనుకొని చెప్తున్నా. ఓకే లోకేష్ గారు, మీరు ఎప్పుడైనా ఒక దాడి గురించి ప్రస్తావించి వచ్చినప్పుడు ఆ దాడికి మాకు సంబంధం లేదని చెప్పుకోవటం రెండు మార్గాలు. ఆ దాడికి మాకు సంబంధం లేదని చెప్పుకోవటం ఒకటి, రెండోది మేము ఖండిస్తున్నామని చెప్పటం రెండే. మీకు సంబంధం ఉంటే మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి, మీకు సంబంధం లేకపోతే సంబంధం లేదని చెప్పాలి. లేదు అంటే మేము దాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తున్నాము, ఖండిస్తున్నామని చెప్పాలి. ఇంతవరకు లోకేష్ గారు చేసిన రీట్వీట్లో ఒక్క ట్వీట్ కూడా దానికి మేము వీఆర్ రిగ్రెటింగ్ అనే పదం లేదు ఆయనకి. వీఆర్ రిగ్రెటింగ్ అని కానీ, వీఆర్ కండెమ్నింగ్ అని కానీ, లేదంటే మేము ఖండిస్తున్నామని కానీ, మేము విచారం వ్యక్తం చేస్తున్నామని ఎక్కడా లేదు. లోకేష్ గారు ప్రతి ట్వీట్లో టక్కన రీట్వీట్ చేస్తారు. ఏమని, జగన్ గారు మీ ప్రభుత్వంలో మీరేం చేశారు, మీరు ఆయన ఎవరు డాక్టర్ని చంపలేదా, ఈయనెవరినో నర్సుని చంపలేదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. బాబాయ్ని హత్య చేయలేదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి నేను ఇదే చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్, గతంలో జరిగిన ఇన్సిడెంట్, ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్కి మీకు రైట్ లేదు, మీకు హక్కు లేదు అని చెప్తారు స్టార్టింగ్ నుంచి కూడా. గతంలో ఒక ఎగ్జాంపుల్ సుధాకర్ చనిపోయాడండి, డాక్టర్ సుధాకర్. ఆ డాక్టర్ సుధాకర్ చనిపోవటం కూడా మాస్క్తో మొదలైంది. సార్ దాని డీటెయిల్స్ నాకు నేను అడగట్లేదు, ఎందుకంటే దాని వెనక ఆయన వెళ్ళి అచ్చెన్నాయుడు గారు కలిశారని, రాజకీయ రంగు పులుముకుందని, ఇవన్నీ చాలా ఉన్నాయి, దాని గురించి నేను మాట్లాడలే. ఓకే, డాక్టర్ సుధాకర్ గారు హత్య జరిగింది అనుకోండి, అది ఎక్కడో ఒక ఏరియాలో జరిగింది. డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీస్, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి సుధాకర్ గారి హత్యకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే సఫర్ అవ్వాలి. కానీ విజయవాడలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు కొట్టాలి? ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను. రైట్, సరే, పులివెందులో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. పులివెందులో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే వినుకొండలో ఒక ముస్లిం యువకుని రోడ్డు మీద చంపేశారు. వివేకానంద రెడ్డి గారికి ఏం సంబంధం? అంటే వీళ్ళు చేసే ట్వీట్ల గురించి అంటే నేను ట్వీట్ల గురించి మాట్లాడుతున్నా. జగన్ శాంతి భద్రత లోపించాయి, మీరు దాడులు చేస్తున్నారు అని అన్నప్పుడు లోకేష్ గారు చేసే ట్వీట్లు, రీట్వీట్లు, దాన్ని మేము ఖండిస్తున్నాం అనకుండా, విచారణ ఇస్తున్నామని చెప్పకుండా, మేము దిగ్భ్రాంతి గురి చేస్తున్నామని ఇవన్నీ చెప్పకుండా, మీ ప్రభుత్వంలో అవి జరగలేదు, ఇవి జరగలేదు, కానీ ఆ పాత చింతకాయ పచ్చడి లిస్ట్ మొత్తం తీసుకొచ్చేసి సుధాకర్ని చంపారు, కొడుకెత్తిన సీన్లు, ఇవన్నీ పాతవి తీసుకొని వచ్చేస్తే ఇప్పుడు కొత్తగా జరిగేటువంటి అక్రమాలకి అవన్నీ పర్మిషన్స్ మనకి. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్కి వెళ్తే ఆయన వెళ్ళారా, ప్రజలు వచ్చారా, క్రేజ్ వచ్చిందా, కార్యకర్తల యొక్క ఉత్సాహం, దానికంటే కూడా వన్ థింగ్ ఐఎమ్ ఇమాజినింగ్ దట్ వై జగన్ ఈజ్ గోయింగ్ టు హాస్పిటల్. ఎందుకు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు? ఆయన చేసిన తప్పేంటి నేను ఆలోచిస్తాను, ఆయన ఒక సన్ రైజ్ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ సన్ రైజ్ లోకేష్ గారు. సన్ రైజ్ అని అంటాను ఎందుకంటే ఇది రైజింగ్ సన్. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన రైజింగ్ అంటే మనం దాన్ని మీకు తెలుగులో కోపం అనే పదం వచ్చింది. ఓకే, అంటే కోపోద్రిక్తుడైనటువంటి లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు జగన్ గారు సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందనే కదా అర్థం. జగన్ గారు సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్తే దీని వెనక కారకుడు ఎవరైనా ఆలోచిస్తారు కదా. లోకేష్ బాబు గారు రాసిన ఒక చిన్న పుస్తకం. ఈ దాడికి లోకేష్ గారికి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు.
ఆ విజయవాడలో జరిగిన వినుకొండలో జరిగిన హత్యకి లోకేష్ గారికి సంబంధం ఉందో మనకు తెలియదు. రకరకాల కింద గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దాడులకి లోకేష్ గారికి సంబంధం ఉందో మనకు తెలియదు. బట్ దెర్ మే నాట్ బి ఎ డైరెక్ట్ ఎఫెక్ట్, డైరెక్ట్ రిలేషన్ ఉండకపోవచ్చు. బట్ మీరు చేసే స్టేట్మెంట్లు, మీరు హైలైట్ చేసే రెడ్ బుక్, మీరు హైలైట్ చేసే రెడ్ పుస్తకం, దీనివల్ల లోకల్ వాళ్ళు మోటివేట్ అయ్యి దాడులు చేస్తున్నారంట అనే దానికి సందేహమే లేదు. దానికి అసలు సందేహమే లేదు. అది చెప్తున్నా. సరే, ఎనివే జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళారు. ఇట్స్ వెరీ గుడ్. జగన్ గారు ఇంకొకసారి నా యొక్క కన్సర్న్ చెప్తున్నా ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ క్రౌడ్ వస్తుంది. ఇదే క్రౌడ్ అన్ని చోట్ల వస్తుందా, కొత్త క్రౌడ్ వస్తుందా అనేది ఒక్కటి మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అక్కడ కనబడుతున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పులివెందుల్లో ఆయనే కనబడుతున్నాడు, విశాఖపట్నంలో ఆయనే కనబడుతున్నాడు, విజయవాడలో ఆయనే కనబడుతున్నాడు, మార్కాపురంలో ఆయనే కనబడుతున్నాడు, అన్ని చోట్ల ఆయనే కనబడుతున్నప్పుడు బహుశా కొంతమంది ఒక 100-200 మంది నాయకులు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రజలు వస్తున్నారు అనుకుంటున్నారేమో అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సాధ్యమైన వరకు ఏదన్నా ఒక లోకల్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళని, దేశంలో రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళని రావద్దని చెప్పండి. రావద్దని చెప్తే మీకు ఆ లోకల్ స్ట్రెంగ్త్ అర్థమైపోయింది. అంటే మీకోసం ఎంతమంది లోకల్ వస్తున్నారో అర్థమైపోయింది.